అటవీ చైతన్య ద్రావణం తయారు చేయాలనుకుంటున్నాను. దానికి ఎందుకంటే ఇది దేశవాళీ ఆవు మూత్రం కానీ, పేడ కానీ, బీజాంశం కానీ అందుబాటులో మనకి ఈ అటవీ చైతన్య ద్రావణం చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికోసమే 2 కుండలు కావాలి. నాకు ఒక కుండ మాత్రమే అందుబాటులో ఉంది కాబట్టి ఒక కుండను తీసుకున్నాను. ఈ కుండను ఇలా భూమిలో పాతిపెట్టి ఉంచాను. తర్వాత దీనికి అటవీ చైతన్య ద్రావణానికి మెయిన్ కావాల్సింది అడవి మట్టి అండి. ముందుగా నేను అడవి మట్టి తెప్పించుకున్నాను. అడవి మట్టిని ఇప్పుడు వేస్తున్నాను. దీనికి ఏకదళ బీజాల పిండి, ద్వితల బీజాల పిండి కావాలి. పావు కేజీ. ద్వితల బీజాల పిండి శనగపిండిని ఎంచుకున్నాను. ఇది పావు కేజీ ఇందులో వేస్తున్నాను. ఏకదళ బీజాలది రాగి పిండిని ఎంచుకున్నాను. ఇది పావు కేజీ ఇందులో వేస్తున్నాను. దీనికి 20 లీటర్ల నీరు కావాలి. బోర్ నీరు, పారే నీరు కానీ, బోర్ నీరు కానీ కావాలండి. చెరువు నీరు కానీ, నది జలాలు, పారే వాటర్ మాత్రం కావాలి. తీసుకున్నాను. దీన్ని మళ్ళీ తర్వాత పొంగుతుంది కాబట్టి ఈ మాత్రం గ్యాప్ ఉంచుతున్నామండి. ఇది 4 రోజులు అయిన తర్వాత ఈ ద్రావణం బాగా తయారవుతుంది. ఈ ద్రావణాన్ని మనం పెరుగులా తోడు పెట్టుకోవచ్చు. 20 లీటర్లు అయితే ఈ 20 లీటర్ల ద్రావణం బాగా యూజ్ అవుతుంది. మనం 1 లీటర్ తీసుకొని 20 లీటర్లు వేసి స్ప్రే చేసుకోవచ్చు. మళ్ళీ ఈ 20 లీటర్ల నీటిలో 1 లీటర్ వేసి మళ్ళీ పొలై పెట్టచ్చు. ఈ విధంగా వేయడం వల్ల మనకి మంచి గ్రోత్ ప్రమోటర్గా ఉపయోగపడుతుంది. అడవిలో ఉన్న శ్రేష్టమైన మట్టిలో ఉన్న సూక్ష్మజీవులన్నీ మన